హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. ఈ రవ్వ కేక్ మన పిల్లలు అడిగినప్పుడు ఇలా రవ్వ కేక్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా చేసుకునే ఈ రవ్వ కేక్ అయితే ఈ వంట రాని వాళ్ళు కూడా చేసేయొచ్చండి. అంత బాగుంటుందండి ఈ కేక్ అయితే. అంత సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మన పిల్లలు ఇలా స్వీట్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. కేక్ కింద చేసి పెట్టారా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక అర లీటర్ పాలు దాకా అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత అలా కొద్దిగా మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకుందామండి. పక్కకు పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కాక ఒక పావు కప్పు అయితే నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, అంటే ఉప్మా నూక వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. లో టు మీడియంలో పెట్టుకుని వేపుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టి వేపితే మాడిపోద్దండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో వేపుకోవాలి. ఇలా వేగిన రవ్వనైతే మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకుని మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, చల్లారిపోయిన తర్వాత ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పాలను వేసుకోండి. పాలను వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా కలిపేసుకుని దీన్నైతే ఇలా కలిపేసుకుని దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా రవ్వ నానుతుందండి పాలల్లో. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కడాయిని పెట్టుకుందామండి. కడాయిని పెట్టుకుని మళ్ళీ ఇంకో పావు కప్పు నెయ్యి అయితే వేసుకుందామండి. వేసుకుని ఇప్పుడు పంచదార ఒక కప్పు వేసుకుందామండి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోద్దండి. ఇక్కడ పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఈ నెయ్యిలోనే ఈ పంచదారని బాగా సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా క్యారమెల్ కింద అయితే అవుతుందండి. కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడు డార్క్ కలర్ వచ్చేదాకా కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అయితే మనం కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, పాలల్లో కలిపి పెట్టుకున్న రవ్వ, ఆ రవ్వనైతే వేసేసుకోవాలండి. డార్క్ కలర్ వచ్చేదాకా మీరు పంచదారని వేయించేస్తే కేక్ అన్నది చేదొచ్చేస్తుందండి. మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ రవ్వనైతే వేసేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా దగ్గర పడేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుతానే ఉండాలండి. రవ్వ పాలల్లో నానింది కదా, ఇప్పుడు ఈ క్యారమెల్‌లో కూడా బాగా ఉండలు లేకుండా కలిపేసుకుంటూ ఉండండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండి. మనం యాలకుల పొడి బదులు కూడా మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. అంటే కేక్ కింద చేసుకుంటున్నాం కదా, మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి అంతా సపరేట్ అయ్యేదాకా మనం అలా కలుపుతానే ఉండాలండి. ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకొని ఆ బౌల్కి అయితే నెయ్యిని రాసుకోవాలండి. నెయ్యిని రాసుకుని బటర్ పేపర్ అడుగునైతే వేసుకోవాలి. ఆ బటర్ పేపర్ మీద కూడా కొద్దిగా నెయ్యినైతే రాసేసుకోవాలండి. ఇలా రాసేసుకున్న వాటిలైతే మీకు నచ్చితే కింద అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. లేదంటే లేదండి. నేనైతే ఇలా సపరేట్ అవుతుంది కదా ప్యాన్ నుంచి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ మిశ్రమం అంతా కూడా నేను ఈ బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఈ కేక్ బౌల్‌లో మొత్తం అంతా వేసేసుకొని మొత్తం గరిటెతో ఇలా కిందకంట సమానంగా పరిచేసుకోవాలండి. ఈ విధంగా పరిచేసుకోవాలి. ఇలా పరిచేసుకున్న దాంట్లో అయితే నేనైతే డ్రై ఫ్రూట్స్‌ని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే చేశానండి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. వాటిల్నైతే దీని మీద అయితే వేసుకుందామండి. చూసారు కదా, మొత్తం ఇలా సాఫ్ట్‌గా మొత్తం అంతా ముందు ఇలా పరిచేసుకోవాలండి. ఒక స్పూన్‌తో మొత్తం అంతా బౌల్ అంతా కూడా ఇలా పరిచేసుకోవాలి. ఇలా పరిచేసుకున్న తర్వాత అయితే మనం డ్రై ఫ్రూట్స్‌ని అయితే దీని మీద వేసేసుకుందామండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా కిందకి ప్రెస్ చేస్తే కిందకైతే అంటుకుపోతాయండి. ఈ విధంగా చేసుకుంటే చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండి
ఈ రవ్వ కేక్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు వేడి చల్లారేదాకా మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం వేడంతా చల్లారిపోవాలి. కొద్దిగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈ వేడి మీద అయితే మనకి కేక్ కింద అయితే రాదండి. వేడి చల్లారిపోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని చూసారు కదా! వేడంతా చల్లారిపోయిందండి. మనకు సైడ్‌న కూడా కొద్దిగా లూజ్ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో అయితే ఈ గిన్నెని బోర్లించేసుకోవాలండి. ఇలా బోర్లించేసుకున్న తర్వాత మనం అడుగున బటర్ పేపర్ వేసాం కదా! ఆ బటర్ పేపర్‌ని కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ మళ్ళీ దాని మీద పెట్టుకొని మళ్ళీ తిరగేసుకోవాలండి. ఈ విధంగా తిరగేసుకుంటే మన పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా! అవి అయితే మళ్ళీ ఇలా పైకైతే వస్తాయండి. ఇప్పుడు చాక్‌కి నెయ్యి రాసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలండి ముక్కల కింద. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేక్ అయితే రెడీ అయిందండి. చిన్న పిల్లలు అడిగినప్పుడు 10 నిమిషాల్లో మనం అయితే స్వీట్ చేసి పెట్టొచ్చండి. అంత బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ కేక్ అయితే సూపర్‌గా ఉంటదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.